afternoon students. Today we are going to discuss another topic is called transpiration. అంటే బాష్పోత్సేకం అని పిలుస్తూ ఉంటాం కదా, సో దాన్ని ట్రాన్స్పిరేషన్ అని పిలుస్తారు. బిఫోర్ దట్ మనకి ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటో చాలా క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్పిరేషన్లో మనం తెలుసుకోవాల్సింది ఏదైతే ఒక మొక్క యొక్క భాగాన్ని తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీఫ్ని, పత్రాన్ని తీసుకున్నప్పుడు తన నుంచి నీరు అనేటువంటిది లాస్ అవ్వడం జరుగుతుంది. సో నీరు అనేటువంటిది లాస్ అయ్యి అది వాటర్ వేపర్గా మారడం జరిగి అట్మాస్ఫియర్లోకి చేరుకోవడం జరుగుతుంది. తద్వారా మొక్కలో ఉన్నటువంటి నీటిని తీసుకుని బయటికి వేపర్ రూపంలో పంపించుకున్నట్లయితే దాన్ని ట్రాన్స్పిరేషన్ అని పిలుస్తారు, లేకపోతే బాష్పోత్సేకం అని కూడా పిలుస్తారు. సో ఈ విధంగా బాష్పోత్సేకంలో మనం చూసుకున్నట్లయితే కనుక కొన్ని మొక్కలను చూస్తే మనకి సన్ఫ్లవర్ ఫ్యామిలీ ఉంటుంది కదా, సన్ఫ్లవర్ ఫ్యామిలీలో ఒక రోజుకి వచ్చేసి ఇలాగా ఒక 5 లీటర్స్ ఆఫ్ వాటర్ని ట్రాన్స్పిరేషన్ అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది. ఇకపోతే యాపిల్ మొక్కని చూసినట్లయితే 36 నుంచి సుమారుగా 45 వరకు వాటర్ యొక్క లీటర్స్ని ట్రాన్స్పిరేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇకపోతే ఎల్మ్ ట్రీ అనేటువంటి మొక్కలో చూసినట్లయితే ఒక రోజుకి 1 టన్ను నీరు అనేటువంటిది ట్రాన్స్పిరేషన్కి గురవడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్క ప్లాంట్ అనేటువంటిది ఒక్కొక్కలాగా ట్రాన్స్పిరేషన్ని గురవుతూ ఉంటుంది. అంటే బాష్పోత్సేకం జరుపుకోవడం అనేటువంటిది కామన్. ఎందుకు బాష్పోత్సేకం జరుపుకోవాలి? మరి ఎక్కువ నీరు అనేటువంటిది మొక్కలో ఉన్నట్లయితే మొక్క అనేటువంటిది చనిపోవడం అనేది జరుగుతుంది. సో దాని యొక్క షేప్ని కూడా కోల్పోతుంది, టర్జిడిటీ కూడా లాస్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ట్రాన్స్పిరేషన్ అనేటువంటిది చాలా ముఖ్యమైన ఘట్టం అని చెప్పుకోవాలి ప్లాంట్స్లో చూసినట్లయితే. అంటే బాష్పోత్సేకం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యత కలిగిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ట్రాన్స్పిరేషన్లో చూసినట్లయితే ఎక్కువగా లీవ్స్లో, పత్రాలలో చూస్తాం మనం. ఇకపోతే యంగ్ లీవ్స్, యంగ్ స్టెమ్స్ అంటే యువకాండాలలో చూస్తాం. యువకాండాలలో బాష్పోత్సేకం అనేది ఎలా జరుగుతుంది? చాలా అరుదుగా జరుగుతుంది. ఇకపోతే పరిపక్వానికి చెందినటువంటి కాండాలలో చూసినట్లయితే బాష్పోత్సేకం అనేటువంటిది కొంచెంగా తక్కువగా కనిపిస్తుంది. యువకాండాలతో పోల్చుకుంటే పరిపక్వానికి చెందినటువంటి కాండాలలో, అంటే యంగ్ స్టెమ్స్తో కంపేర్ చేసుకుంటే మెచ్యూర్డ్ స్టెమ్స్లో ట్రాన్స్పిరేషన్ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అంటే బాష్పోత్సేకం అనేది తక్కువగా జరుగుతుంది. ఇకపోతే ఇంకా పత్రాలలోను అండ్ లీవ్స్లో అండ్ స్టెమ్స్లో అండ్ ఇంకా ఫ్లవర్స్లోను, ఫ్రూటింగ్స్లోను ప్రతి దానిలో కూడా ట్రాన్స్పిరేషన్ అనేది చూస్తాం, కాకపోతే తక్కువ మోతాదులో చూడడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా చూస్తే ఎక్కువగా ట్రాన్స్పిరేషన్ అనేటువంటిది పత్రాలలో చూస్తాం. అలాంటి దానిని ఫోలియర్ ట్రాన్స్పిరేషన్ అంటాం. ఫోలియర్ అంటే లీవ్స్, ఆకు ఉంటుంది కదా, పత్రం యొక్క ఉపరితల భాగాలలో కనుక ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకం జరిగితే దాన్ని ఫోలియర్ ట్రాన్స్పిరేషన్ అంటారు. 90% వరకు కూడా బాష్పోత్సేకం అనేటువంటిది మొక్కలలోనే చూస్తాం. అంటే పత్రాలలోనే 90% వరకు జరగడం జరుగుతుంది. అయితే ఇలా చూస్తున్నప్పుడు మనకి ఒక 98 నుంచి 99% వరకు కూడా ప్లాంట్ వాటర్ అనేటువంటిది ట్రాన్స్పిరేషన్ చేసుకోవడం జరుగుతుంది. 98 నుంచి 99% వరకు కూడా నీటిని బాష్పోత్సేకం జరుపుకుంటుంది. సో మిగిలినటువంటిది 0.2% మాత్రమే మొక్క తనకు కిరణజన సంయోజక క్రియకు తగినంతగా నీరుని శోషించుకోవడం జరుగుతుంది. కేవలం 0.2% వరకు మాత్రమే వాటర్ ఫోటోసింథసిస్ కి యూజ్ చేసుకుంటుంది. సో రిమైనింగ్ ఏమైనా ఉంటే అప్పుడు మొక్క యొక్క ఎదుగుదలకు, దాని యొక్క గ్రోత్కి అది దాచుకోవడం జరుగుతుంది నీటిని. రిమైనింగ్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ అంతా కూడా ఏమైపోతుందంటే ట్రాన్స్పిరేషన్ ద్వారా లేకపోతే బాష్పోత్సేకం ద్వారా బయటికి నీటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ట్రాన్స్పిరేషన్ అని పిలుస్తాం. ఎక్కువ ఎక్కడ జరుగుతుంది? ఫోలియర్ ట్రాన్స్పిరేషన్ అంటే లీఫ్లో. ఎక్కడైతే కాండాలలో బాష్పోత్సేకం జరుగుతున్నట్లయితే దానిని కాలిన్ ట్రాన్స్పిరేషన్ అంటారు. కాండాలలో జరిగితే దాన్ని కాలిన్ ట్రాన్స్పిరేషన్ అని పిలుస్తుంది, కాలిన్ బాష్పోత్సేకం. ఇంకా చూసినట్లయితే మనకి ఇక్కడ చూస్తున్నాం కదండి, కొన్ని టైప్స్ ఆఫ్ బాష్పోత్సేకాలు లేకపోతే ట్రాన్స్పిరేషన్ చూస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి స్టొమాటోల్ ట్రాన్స్పిరేషన్, దీన్ని మనం పత్రరంధ్ర బాష్పోత్సేకం అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూటిక్యులర్ ట్రాన్స్పిరేషన్, దీన్ని వచ్చేసి మనం అవభాసిని బాష్పోత్సేకం అంటాం. అండ్ థర్డ్ వచ్చేసి లెంటిక్యులర్ ట్రాన్స్పిరేషన్, వాయురంధ్ర బాష్పోత్సేకం అంటాం. ఫోర్త్ వచ్చేసి భార్ప్ ట్రాన్స్పిరేషన్. సో
ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 4 టైప్స్ ఆఫ్ మేజర్ ట్రాన్స్పిరేషన్స్ మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి స్టొమాటల్ ట్రాన్స్పిరేషన్. స్టొమాటల్ ట్రాన్స్పిరేషన్ ఎక్కువగా వచ్చేసి పత్రాలలోనూ జరుగుతుంది. లీఫ్ లో ఏమవుతుంది, పత్రం అనేటువంటిది ఏదైతే ఆకు ఉందో దానిలో ఉన్నటువంటి పత్ర రంధ్రాలు ఉంటాయి కదండి, అవి తెరుచుకోవడం జరుగుతుంది. అవి ఎప్పుడు తెరుచుకుంటాయి, ఎక్కువ పగటిపూట. సో పత్ర రంధ్రాలు తెరుచుకున్నప్పుడు ఏమవుతుంది, వాయు చలనాలు అనేటువంటివి, గ్యాషియస్ ఎక్స్చేంజ్ అనేటువంటిది జరిగి ఆ లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుని బయటికి ఏం రిలీజ్ చేస్తుంది, ఇది నీటిని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసినటువంటి నీరు ఏమవుతుంది, బాష్పోత్సేకం ద్వారా పైకి వెళ్ళడం జరుగుతుంది. సో దీన్ని స్టొమాటల్ ట్రాన్స్పిరేషన్ అంటారు. ఈ స్టొమాటో అనేటువంటిది ఎయిర్ ని ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ గా కూడా చేయడం జరుగుతుంది. సో దీన్ని స్టొమాటో ఆర్ స్టోమా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే దీని స్టొమాటో ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది కదా. ఇక్కడ క్యూటికల్ ఉంటుంది, క్యూటికల్ పైన ఎపిడర్మిస్, లోవర్ ఎపిడర్మిస్ జరుగుతుంది. ఇక్కడ క్యూటికల్ అండ్ బాహ్య చర్మం, ఈ యొక్క పొర కింద బాహ్య చర్మం ఉంటుంది కదండి. ఇక్కడ స్టొమాటల్ ఏమవుతుంది, స్టొమాటల్ ద్వారా బాష్పోత్సేకం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఎప్పుడైతే తెరుచుకొని ఉన్నప్పుడు బాష్పోత్సేకం జరుగుతుంది. ఏంటి, పత్రాలలో పత్రరంధ్రాలు అనేటువంటిది తెరుచుకున్నప్పుడు ఏమవుతుంది, బాష్పోత్సేకం అనేటువంటిది జరుగుతుంది. సో దాన్ని స్టొమాటల్ ట్రాన్స్పిరేషన్ అంటాం, లేకపోతే పత్రరంధ్ర బాష్పోత్సేకం అని పిలుస్తాం. అండ్ సెకండ్ వచ్చేసి క్యూటిక్యులర్ లేకపోతే అవభాసిని బాష్పోత్సేకం. దీనిలో వచ్చేసి ఏమవుతుందంటే చూస్తున్నాం కదా, ఇక్కడ క్యూటికల్ అనే పొర ఉంటుంది కదా, ఏదైతే బాహ్య చర్మం పైన ఉందో దీని నుంచి ఈ యొక్క బాష్పోత్సేకం జరుగుతుంది. ఎంత శాతం జరుగుతుందంటే చూసినట్లయితే 50% వరకు బాష్పోత్సేకం జరుగుతుంది. అదేవిధంగా స్టొమాటల్ ట్రాన్స్పిరేషన్ అయితే 50 నుంచి 97% వరకు కూడా బాష్పోత్సేకం అనేటువంటిది ఎక్కువగా జరిగే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. ఈ యొక్క అవభాసిని బాష్పోత్సేకంలో చూస్తున్నట్లయితే ఈ పొర ద్వారా ఏమవుతుంది, నీరు అనేటువంటిది బయటికి వెళ్ళడం జరుగుతుంది. సో దాన్ని ట్రాన్స్పిరేషన్, క్యూటిక్యులర్ ట్రాన్స్పిరేషన్ అంటారు. ఈ యొక్క క్యూటిక్యులర్ ట్రాన్స్పిరేషన్ ఏమవుతుందంటే రాత్రి మరియు పగటి పూట కూడా ఇది బాష్పోత్సేకం జరుపుకోవడానికి చాలా అవకాశాలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. థర్డ్ వచ్చేసి లెంటిక్యులర్. లెంటిసెల్స్ అంటూ ఉంటాం కదా, ఏదైతే పెద్ద పెద్ద వృక్షాలలో చెట్లు ఉంటాయి కదండి, చెక్కలు ఉంటాయి కదా, వాటికి చిన్న చిన్న రంధ్రాలు పడుతూ ఉంటాయి. చూసినట్లయితే వుడీ ప్లాంట్స్ లో రంధ్రాలు, హోల్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఆ హోల్స్ నుంచి ఏమవుతుందట, బాష్పోత్సేకం జరుగుతూ ఉంటుంది. చూసుకున్నట్లయితే కొంచెం తక్కువగా అరుదుగా జరుగుతుంది. సో దాన్ని వాయురంధ్ర బాష్పోత్సేకం అంటే లెంటిక్యులర్ ట్రాన్స్పిరేషన్ అని కూడా దీన్ని పిలుస్తాం. అయితేనట ఇది కేవలం 0.1% మాత్రమే ట్రాన్స్పిరేషన్, అంటే తక్కువ శాతంగా బాష్పోత్సేకం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ డయాగ్రామ్ చూసినట్లయితే రఫ్ డయాగ్రామ్ లో పత్రం ఏమవుతుంది, పత్రంలో స్టొమాటో ద్వారా బాష్పోత్సేకం జరిపించుకోవడం. నెక్స్ట్ వచ్చేసి క్యూటిక్యులర్ ట్రాన్స్పిరేషన్, ఈ రెండింటిని కూడా మనం చూసుకోవచ్చు. చూడండి, స్టొమాటో ద్వారా ఎలా అయితే ట్రాన్స్పిరేషన్ జరుగుతుందో మనం గమనించవచ్చు. నెక్స్ట్ క్యూటిక్యులర్ ట్రాన్స్పిరేషన్ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఒక లీఫ్ లో, పత్రంలో చూసినట్లయితే. ఇంకా వచ్చేసి బార్క్ ట్రాన్స్పిరేషన్, అంటే చెట్టుకి బెరడు ఉంటుంది కదా, దాని దగ్గర నుంచి కాండం దగ్గర నుంచి ఉన్నటువంటి బెరడులో చిన్న చిన్న హోల్స్ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే అక్కడ బాష్పోత్సేకం అనేటువంటి జరుగుతుంది. సో చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ లెంటిసిలార్ అండ్ వచ్చేసి బార్క్ ట్రాన్స్పిరేషన్ లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే లెంటిసిల్ సెల్స్ తో పోల్చుకుంటే బార్క్ ట్రాన్స్పిరేషన్ అనేటువంటిది కొంచెం ఎక్కువగా మనకి గమనించడం జరుగుతుంది అనమాట. సో మోర్ దెన్ వెన్ కంపేర్ టు ద లెంటిసిలార్ ట్రాన్స్పిరేషన్, బార్క్ ట్రాన్స్పిరేషన్ క్యాన్ బి సీన్ మోర్ దాన్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇది డయాగ్రామ్ చూస్తున్నాం కదండి, ఈ డయాగ్రామ్ లో మనకి సెల్స్ కనిపిస్తున్నాయి, క్యూటికల్స్, ఎపిడర్మిస్, అండ్ నెక్స్ట్ పాలిసేడ్ మెసోఫిల్ సెల్స్. డూ యు నో అబౌట్ పాలిసేడ్ మెసోఫిల్ సెల్స్? పాలిసేడ్ సెల్స్ అంటే ఏంటి, ఆ యొక్క లీఫ్ లో పాలిసేడ్ అనే భాగంలో ఏముంటుంది, ఆ కణజాలాలలో వచ్చేసి మనకి క్లోరోప్లాస్ట్, హరిత రేణువులు ఉంటాయి. హరిత రేణువులు ఉంటే దాని మేజర్ ఫంక్షన్ ఏం చెప్తాం మనం, కిరణజన సంయోజక క్రియకి బాగా ఉపయోగపడుతుంది. ఏంటంటే క్లోరోప్లాస్ట్ అనేటువంటిది పాలిసేడ్ సెల్స్ లో ఉంటుంది. అలా క్లోరోప్లాస్ట్ ఉన్న దగ్గర ఫోటోసింథసిస్ అనేటువంటిది చాలా ఈజీగా జరగడం మనం గమనించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పాంజీ పారెన్కైమా సెల్స్. స్పాంజీ కణజాలాలు ఉంటాయి కదా,
సో దీని యొక్క ఫంక్షన్ వచ్చేసి ఏంటి, ఈ యొక్క స్పంజీ టిష్యూస్ ఎలా ఉంటాయంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్కి, వాయు చలనాలు అనేటువంటివి ఎక్స్చేంజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ స్పాంజీ పారెన్కైమా సెల్స్. అండ్ ఇంకా చూస్తున్నట్లయితే మనకి ఇంటర్సెల్యులర్ స్పేషెస్ కనిపిస్తాయి. కొలెన్కైమాటియస్ సెల్స్ లో ఇంటర్సెల్యులర్ స్పేషెస్ ని చూస్తాం, నాట్ దెన్ పారెన్కైమాటియస్ సెల్స్. ఇక్కడ చూస్తే ఇంకా స్టొమాటో అబ్జర్వ్ చేస్తున్నాం కదా, స్టొమాటో ట్రాన్స్పిరేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోవర్ ఎపిడర్మిస్ కనిపిస్తుంది, క్యూటికల్. ఇదంతా కూడా ఓవర్ వ్యూ ఆఫ్ లీఫ్ లో ట్రాన్స్పిరేషన్ ఎక్కడెక్కడ జరుగుతుంది, స్టొమాటల్ ట్రాన్స్పిరేషన్ అబ్జర్వ్ చేస్తున్నాం, క్యూటికులర్ ట్రాన్స్పిరేషన్ ని మనం చూస్తున్నాం అనమాట రఫ్ గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి గాను మెకానిజం అండ్ లాస్ ఆఫ్ వాటర్ ని లాస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ప్లాంట్ నుంచి ఎక్సెస్ ఆఫ్ హీట్, వేడి అనేటువంటిది ఉపద్రవం వల్ల ఏమవుతుంది, నీరు అనేటువంటిది రేడియంట్ ఎనర్జీ లాస్ అవుతుంది. ఎప్పుడైతే ఎక్కువగా హీట్ అనేటువంటిది ప్రెజెంట్ అయి ఉంటుందో ఏమవుతుంది, ఆ యొక్క మొక్క అనేటువంటిది తన యొక్క నీటిని విడుదల చేస్తూ ఉంటుంది. సో మెయిన్ కారణం వచ్చేసి హీట్ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇంకా చూస్తే మనకి క్యూటికల్ అనుకున్నాం కదా ఒక పొర అనేటువంటిది, ఆ క్యూటికల్ పొరని కనుక మనం అబ్జర్వ్ చేస్తే పగటి సమయంలో అంటే డే టైంలో అది స్ట్రంకన్ గా కుదించిపోయినట్లుగా కనిపిస్తుంది, అంటే స్ట్రంకన్ దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. అది నైట్ టైంలో క్యూటికల్ వచ్చేసి ఏమవుతుందట, ఇట్ విల్ ఎక్స్పాండ్స్ లూజ్లీ, ఏమవుతుంది లూజ్ గా ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆల్ దీస్ థింగ్స్ వర్ హ్యాపెన్ డ్యూ టు ద బికాస్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ ద క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో. ఏదైనా కూడా స్టొమాటో ఓపెన్ అండ్ క్లోజ్ మోడ్ లో ఉండడం మనకి కనిపిస్తుంది. స్టొమాటో అనేటువంటిది ఏంటంటే చూడడానికి టైనీ మౌత్ లా కనిపిస్తుంది. సో దాని నుంచి గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం వాటర్ అనేటువంటిది పైకి ట్రాన్స్పిరేషన్ రూపంలో వ్యాపరైజేషన్ గా వెళ్ళడం జరుగుతుంది. సో దీని యొక్క మెకానిజం ఆఫ్ లాస్ ఏంటంటే చెప్పుకోవాల్సింది మెయిన్ గా డ్యూ టు హీట్ వల్ల వాటర్ అనేటువంటిది లాస్ అవుతుంది. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మనందరికీ తెలిసిందే కదా, వాటర్ ఏమవుతుంది ఆల్మోస్ట్ ఎవాపరేషన్ అవుతుంది. అండ్ వాట్ విల్ ద సెకండ్ స్టెప్ ఆఫ్టర్ ద ఎవాపరేషన్, ట్రాన్స్పిరేషన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమైంటుంది, ఆబ్వియస్లీ రెయిన్స్ అనేటువంటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా, వచ్చే ముందు కాసేపు అనేటువంటిది అట్మాస్ఫియర్ బాగా హీట్గా వేడివేడిగా ఉంటుంది కదా, సో దాన్ని ఎవాపరేషన్ జరగడం వల్ల ఆ యొక్క టెంపరేచర్కి నెక్స్ట్ వచ్చేది ఏంటి, రెయిన్ అనేటువంటిది చూస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద ట్రాన్స్పిరేషన్స్. ఏదైతే కారకాలు ఏదైతే మనకి ఆ ట్రాన్స్పిరేషన్ ని ప్రభావితం చేస్తాయంటే హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్, గాలిలో ఉన్నటువంటి హ్యూమిడిటీ. అది ఏంటి, ఎలా చెప్పుకోవచ్చు హ్యూమిడిటీని మనం, ఎయిర్ వచ్చేసి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్, అధిక గాఢత నుంచి తక్కువ గాఢతకు మనం గమనించుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ లో జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో మనం కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క హ్యూమిడిటీ వల్ల కూడా ఏమవుతుంది మనకి ట్రాన్స్పిరేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఎక్కువ హ్యూమిడిటీ వల్ల ఆటోమేటిక్గా స్టొమాటో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే స్టొమాటో పత్ర రంధ్రాలు తెరుచుకోబడతాయో అక్కడ బాష్పసేకం అనేటువంటిది చాలా ఈజీగా జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి లైట్ అండ్ ఇల్యూమినేషన్. లైట్ అంటే ఏంటి కాంతి కూడా చాలా ప్రభావితం చేస్తుందండి. దేనికి, బాష్పసేకం. కాంతిని తీసుకున్నటువంటి ఎనర్జీని ఆ ప్లాంట్ అనేటువంటిది అబ్జర్వ్ చేసుకుని తద్వారా తను కూడా ఏం చేస్తుంది, ట్రాన్స్పిరేషన్ జరుపుకోవడానికి యూజ్ అవ్వడం జరుగుతుంది. సో లైట్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ట్రాన్స్పిరేషన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ టెంపరేచర్. అంటే మనందరికీ తెలిసిందే కదా, ఉష్ణోగ్రత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఏదో విధంగా కాంతి వల్లే ఉష్ణోగ్రత కూడా ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్ ఎఫెక్టింగ్ ట్రాన్స్పిరేషన్ జరగాలంటే ఉష్ణోగ్రత కూడా ఉండాలి. ఎప్పుడైతే టెంపరేచర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందో అక్కడ రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ విల్ బి ఎక్కువగా ఉంటుంది. సో ద రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ఆల్సో విల్ బి హై ఇన్ అమౌంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా లైట్, టెంపరేచర్, హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్తో పాటు ఇంకా విండ్ అంటే ఏంటి, గాలి. పెద్ద గాలి వేస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఎప్పుడైతే పత్ర రంధ్రాలు తెరుచుకుని ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అధికంగా గాలులు బలంగా వీసినట్లయితే పత్ర రంధ్రాలు ఏమవుతాయి, మూసుకొని పోవడానికి అవకాశాలు కూడా ఉంటాయి. సో అదొక రీజన్గా కూడా మనం గమనించాలి. ఇదొక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సాచురేటెడ్ అంటే ఏంటి, తడిగా ఉంటుంది కదా, తడిగా ఉన్న ప్లేసెస్లో ఏమవుతుందని అంటే ఎక్కడైతే గాలిలో సాచురేటెడ్ అనే ట్రాన్స్పిరేషన్ జరిగిందో అక్కడ ట్రాన్స్పిరేషన్ జరగడానికి అవకాశం ఉండదు. సాచురేటెడ్ అంటేనే వెట్గా ఉండడం. సో అలాంటి గాలిలు కూడా అలా సాచురేటెడ్ని కూడా రిమూవ్ చేయడానికి కాజ్ గా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా చూస్తే ట్రాన్స్పిరేషన్ ఎక్కువ వచ్చేసి
ఫాగీ అండ్ డ్యాంప్ ప్లేసెస్లో చాలా తక్కువగా జరుగుతుంది. ఎందుకంటే పొగ మంచు అలా ఉన్న చోట ట్రాన్స్పిరేషన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఎక్కడైతే లైట్ అండ్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ కొంచెం ఇదిగా ఉంటుందో అక్కడ ట్రాన్స్పిరేషన్ జరగడానికి కొంచెం అవకాశాలు ఎక్కువగా కూడా ఉంటాయి. ఇంకా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేటువంటిది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ట్రాన్స్పిరేషన్ కూడా అంత కొంచెం తక్కువగా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సాయిల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయండి. సాయిల్ యొక్క కాన్సన్ట్రేషన్ అండ్ వాటి యొక్క ఎఫెక్ట్స్ కూడా చూసినట్లయితే ఈ యొక్క ట్రాన్స్పిరేషన్కి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫెక్టింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ నథింగ్ బట్ చాలా చిన్న లాజిక్కి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే లీఫ్లో కనుక మనం చూసినట్లయితే టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు స్టొమాటో పత్ర రంధ్రాలు తెరుచుకోబడతాయి. తెరుచుకోబడిన వెంటనే బయటికి నీటిని రిలీజ్ చేస్తాయి. అండ్ అవి వెంటనే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని దానికి కార్బన్ సంశ్లేషణ జరుపుకుంటుంది. తద్వారా మనకి వెంటనే ఆక్సిజన్లను రిలీజ్ చేస్తూ ఉంటుంది. చాలా చిన్న లాజిక్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో దాన్ని ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అని కూడా చెప్తాం. ట్రాన్స్పిరేషన్ ఇస్ నథింగ్ బట్ ద లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్ అండ్ రిలీజింగ్ టు ద అట్మాస్ఫియర్. ఏదైతే వర్షాలధార నీరుని తీసుకుంటుందో ప్లాంట్, వేర్లు శోషించుకోబడతాయి. తీసుకున్నటువంటి ఎక్సెస్ ఆఫ్ వాటర్ని కాండాలకు పంపిస్తుంది. వాస్కులర్ టిష్యూస్ ద్వారా, నాళికా వ్యవస్థ ద్వారా పంపించుకుంటుంది. జైలం ద్వారా మిగిలినదంతా కూడా కాండాలకి పత్రాలకి పంపిస్తుంది. ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏదైనా మిగిలిపోయినట్లే దాన్ని పత్రాల నుంచి బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ట్రాన్స్పిరేషన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆల్సో. And class has been ended for today, and thank you so much.